పరిశుద్ధ గ్రంథములో నుండి సంఖ్యాకాండము 6వ అధ్యాయం. నా ప్రియమైన సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామమున మీ అందరికీ వందనములు తెలియజేయుచుంటున్నాను. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి చదువుదాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఆమేన్. దేవుడు ఇస్తున్న వాగ్దానం ఈరోజు ఏంటండి? వాగ్దానం, యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడునుగాక. ఈ రాత్రి ఈ ప్రార్థనకు వచ్చిన ప్రతి బిడ్డతో దేవుడి మాట అంటున్నాడు. దేవుడే నిన్ను ఆశీర్వదించి దేవుడే నిన్ను కాపాడును. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన మాటలో చూస్తున్నట్లయితే ప్రవక్తను ప్రజలను ఆశీర్వదించుటకు మధ్యవర్తిగా దేవుడు నియమించాడు. ఏమండి? ప్రజలను తను దీవించుటకు దేవుని సేవకులను, దేవుని యొక్క దాసులను, ప్రవక్తలను ప్రభు ఏం చేశాడు? మధ్యవర్తిగా. నా ప్రియమైన దేవుని సంఘమా, దేవుని దీవెనలు ప్రజలకు అందించుటలో, దేవుని ఆశీర్వాదములను ప్రజలకు అందించలో మధ్యవర్తిగా ఉన్న యాజకుడు దేవుని నామమున వారి మీద ఉచ్చరించడం వలన, వారిని దీవించడం వలన దేవుని ప్రజలు ఆశీర్వదించబడుతున్నారు. అందుకే అబ్రహాముతో దేవుడు అన్నాడు, నీవు దీవించు వారిని నేను దీవించదను, నేను శపించు వారిని శపించదను. చూడండి, దేవుని ఆశీర్వాదములు దైవజనుని నోట దేవుడు ఉంచాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆశీర్వాదాలు వద్దు అనుకునేవారు ఎవరైనా ఉన్నారండి? దేవుడు మమ్మల్ని దీవించొద్దండి అనుకునేవారు ఉన్నారా? కానీ నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటి చెప్పండి? నిజమైన ఆశీర్వాదం ఏంటండి? చాలామంది అనుకుంటారు ఆశీర్వాదం అనగానే ఒక 2 బంగ్లాలు, ఒక కారు, ఒక 2 2 వీలర్స్, ఇక ధనము, పొలము, పంటలు, పైరు, తర్వాత తోటలు అనుకుంటారు కదా. వాస్తవమేనా? చెప్పండి. ఏమంటే చెప్పండి. నిజమైన ఆశీర్వాదం ఏంటంటే ఒక 3 విషయాలు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ప్రభు ఏమంటున్నాడు? యెహోవా దేవుడు నిన్ను నిశ్చయముగా, సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనం ప్రకారము, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. అది దేవుని ఆశీర్వాదం. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి నిన్ను క్షేమముగా కాపాడునుగాక. దేవుడు ఆది మానవులతో దేవుడు ఇచ్చాడు ఒక వాగ్దానం. ఏంటో తెలుసా? మీరు ఫలించి అభివృద్ధి పొందుడి, భూమిని నిండించుడి. దేవుడు దీవించాడు. ఎవరు వారి ఆశీర్వాదాన్ని వెనుకకు తీసుకునేవారు లేరు. కానీ ఈరోజు ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న మీ అందరికీ ఒక 3 విషయాలు చెప్పి ప్రార్థించాలనుకుంటున్నాను. నిజమైన ఆశీర్వాదం ఏంటి? నిజమైన ఆశీర్వాదం అనగానేంటి? నిజమైన ఆశీర్వాదం గురించి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆశీర్వాదం అనగానే ఆస్తిపాస్తులు, ఐశ్వర్యం అనుకుంటారు. కానీ బైబిల్లో ఒక మాట చూద్దాం. ఆదికాండము, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 32వ అధ్యాయం 26వ వచనం, 26 నుంచి 29 వరకు గల వాక్య భాగంలో దేవుని యొక్క వాక్యమును మనం చూస్తున్నట్లయితే, ఆ రాత్రి అతడు లేచి, 22వ వచనం నుంచి ఆదికాండం 32 26వ వచనం ఒకసారి చూద్దాం. 26వ వచనం, ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను, 26వ వచనం, అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయనను. హల్లెలూయా. ఏమండి, ఈయనకు ఆశీర్వాదం లేదా? ఎవరైనా తెలుసా? యాకోబు 22వ వచనం చదివితే చెప్తాడు, ఆయన ఎలా వస్తున్నాడు తెలుసా అండి? 2 భార్యలు, పిల్లలు, సంపద, ఐశ్వర్యము, ఏమండి కుటుంబము,
పశు సంపదలతో, గొర్రె మేకల మందలతో, ఇతర సతిమనులతో, పిల్ల పాపలతో వస్తున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? అబ్రాహాం మన యాకోబు ఏమంటున్నాడు? నీవు నన్ను దీవిస్తే తప్ప నేను నిన్ను పోనీయను. రాత్రి అంతా యాకోబు దేవునితో పెనుగులాడాడు. నిజమైన ఆశీర్వాదం ఏంటో తెలుసండి? ఇక్కడ యాకోబుని గురించి ఒక మాట దేవుడు అంటాడు, చదువు. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ, 28వ వచనం, 27, ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పెను. 28వ వచనం, అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషునితోనూ పోరాడి గెలుచుతివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. నిజమైన ఆశీర్వాదం ఏమనగా పేరు, జీవితం మారడం. హల్లెలూయా. ఏమండి, సంపద ఉంది, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, కానీ నిజమైన ఆశీర్వాదం ఏంటో తెలుసా? పేరు, మన జీవితము మార్చబడమే. యాకోబు అనగా మోసగాడు. యాకోబు అనగా అర్థం ఏంటో తెలుసా? మోసగాడు. డాడీ దగ్గర మోసం చేశాడు, మామ దగ్గర మోసం చేశాడు, అన్నని మోసం చేశాడు, అందరిని మోసగించుకుంటూనే వస్తున్నాడు. సంపద ఉంది, గొర్రె మేకల మందలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాటితో పాటు తన గృహానికి బయలుదేరాడు. వారందరినీ, తన యొక్క పిల్ల పాపలను, ఇంకేమనంటే గొడ్డు గోద అన్నిటినీ పంపించి వేశాక ఒంటరిగా మిగిలిపోయాడు. ఒంటరిగా మిగిలి ఆయన దేవునితో పెనుగులాడుతున్నాడు. అయ్యా, నీవు నన్ను దీవించు, నీవు నన్ను ఆశీర్వదించు, నీవు నన్ను దీవిస్తే తప్ప నేను ముందుకు అడుగు వేయలేనన్నాడు. దీవెననగా, నిజమైన ఆశీర్వాదం అనగా పేరు, జీవితము మార్చబడడం. హల్లెలూయా. యాకోబుకు ఆస్తి అంతస్తుంది, కానీ తన జీవితం మారలే. అప్పుడు దేవుడు ఏమన్నాడు? నీ పేరేంటనగా యాకోబు అన్నాడు. యాకోబు కాదు, నీ పేరు ఇక నుంచి ఇశ్రాయేలు. ఆయన పేరు మారింది, ఆయన జీవితం మారింది, ఆయన ప్రార్థన జీవితం మారింది, ఆయన మాట తీరు మారింది, ఆయనకున్నటువంటి సమస్తము మార్చబడినవి. నిజమైన ఆశీర్వాదం ఏంటనగా పేరు, జీవితం మార్చబడడం. చాలామందికి పేరు, చాలా చక్కటి పేర్లు ఉంటాయి కదండి. బైబిల్ గ్రంథంలో ఉన్న పేర్లు అన్నీ ఉంటాయి. ఇక్కడ ఎవరన్నా ఉంటే ఏమనుకోకండి, డానియేల్ అని పిలిచామనుకో, ఆ డానియేల్ ఎక్కడి నుంచి వస్తాడు? ఒక వైన్ షాప్ నుంచి వచ్చాడు అనుకో, ఆశీర్వాదమా? ఏమండి, పేతురు అని పిలవగానే పేతురు ఒక సినిమా హాల్ నుంచి బయటకు వస్తే ఎలా ఉంటుందండి? పేరుకి ఏమైనా అర్థం ఉంటుందా? నిజమైన ఆశీర్వాదం ఏంటనగా మన జీవితం మార్చబడడం. హల్లెలూయా. మన బ్రతుకు మార్చబడడం. యాకోబు తన జీవితంలో పేరు మార్చబడింది, తన జీవితం మార్చబడింది. నిజమైన ఆశీర్వాదం ఏంటని బైబిల్ సెలవిస్తుందంటే పేరు, జీవితం మార్చబడడం. పేరు మార్చబడలేక, జీవితం మార్చుకోలేక ఎన్ని బంగ్లాలు ఉన్నా ప్రయోజనం లేదు. యాకోబుకి అన్నీ ఉన్నాయి. మీరు ఇంటికి వెళ్ళినప్పుడు చదువుకోండి పై వచనాల్లో. యాకోబుకి ఎందరు భార్యలు? 2 భార్యలండి. 2 భార్యలతో, పిల్లలతో బయలుదేరి వస్తున్నాడు. కానీ తన జీవితంలో మానవుని జీవితంలో నిజమైన ఆశీర్వాదము ఏంటంటే తమ జీవితము, తమ పేరు మారడమే, తమ బ్రతుకు మారడమే, తమ జీవిత విధానము మార్చబడడమే నిజమైన ఆశీర్వాదం. యాకోబు జీవితం మార్చబడింది, యాకోబు పేరు మార్చబడింది, తన జీవిత విధానం మార్చబడింది. అందుకే అక్కడ అంటున్నాను, నీవు నన్ను దీవిస్తే తప్ప నేను విడిచిపెట్టినట్లు. మరి ఏ దీవెన? మార్పు లేదు ఆయనలో. ఏం లేదు? మారు మనసు లేదు. తన జీవితం మారలే, తన బ్రతుకు మారలే, తన ఆలోచన విధానం మారలే, తన తలంపులు మారలే, తనకున్న గుణాతిశయములు మారలే. అందుకే అక్కడ రాత్రంతా పెనుగులాడుతూ నీవు నన్ను దీవించయ్యా అంటే అన్నతో సమాధానం లేదు, తల్లిదండ్రులతో సమాధానం లేదు, కుటుంబంతో సమాధానం లేదు. అందుకే నిజమైన ఆశీర్వాదం ఏంటో చెప్పండి? పేరు మారడం, మన జీవితం మారడం. జీవితం మార్చుకోలేక ఆస్తి, కోట్ల కొలది ఆస్తి ఉంది,
ఎమ్మెల్యే కుమారుడే, ఆస్తి ఉంది, అంతస్తుంది, తన జీవితం మారలే, పిచ్చోని రోడ్డు మీద తిరుగుతున్నాడు. ఏం ప్రయోజనం ఆస్తితో? ఏమండి, ఆస్తి ఆశీర్వాదమా? ధనం ఆశీర్వాదమా? ఎమ్మెల్యే కొడుకు అని చెప్పుకోన్నా ఆశీర్వాదం. పిచ్చివాడి వల్ల రోడ్ల మీద తిరుగుతామన్నా ప్రయోజనమా? ఏంటండి నిజమైన ఆశీర్వాదం అంటే? తమ జీవితం మారడం, తమ పేరు మార్చబడడం, తన జీవిత విధానము మార్చబడడమే నిజమైన ఆశీర్వాదం. రెండో ఆశీర్వాదం ఏంటో తెలుసండి? బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట ఉంది. మొదటి ఆశీర్వాదము మన బ్రతుకు మారడము, మన జీవితం మారడము, మన మాట మారడము, మన చూపు విధానం మారడము, మన నడత మారడము. అదే నిజమైన ఆశీర్వాదం. చర్చికి వెళ్తుండటండి, నిన్నటి వరకు రోడ్డు మీద ఉండే, మొన్న నుంచి చర్చికి వెళ్తున్నాడంట. ఆయన నడిచేస్తున్నాడని చూస్తే తల్లిదండ్రులు భయపడేది, భార్య పిల్లలు భయపడేది. ఎందుకో తెలుసా? ఆయన ఎప్పుడు ఏ స్థితిలో వస్తాడో తెలియని పరిస్థితి. కానీ చర్చికి వెళుతున్నాడంట. ఏం మారాడు? తన జీవితం మారింది. చర్చికి వెళుతున్నాడు, ఏం మారింది? తన త్రాగుడు మారాడు. ఏం మారింది? తన బ్రతికే మారిందండి. మొన్నటి వరకు రోడ్డు తనదే, మొత్తం రోడ్ అంతా. కానీ నిన్నటి నుంచి చర్చికి వెళుతున్నాడంట. ఆయన ఏ రోడ్డు నుంచి ఇంటికి వస్తున్నాడో కూడా ఎవరికి కనబడతలేదు. అది ఆశీర్వాదం కదా. ఆస్తి సంపాదిస్తే మార్చుకోకపోతే నెమ్మది ఉంటుందండి? బ్రతుకు మారకపోతే నెమ్మదా? ఆ జీవితం మార్చబడకపోతే నెమ్మది లేదు. కాబట్టి నిజమైన ఆశీర్వాదము ఏదయ్యా అని చూస్తే దేవుని వాక్యము సెలవిస్తుంది, నిజమైన ఆశీర్వాదము తమ జీవితము, తమ పేరు మార్చబడమే. రెండవది చూడండి, 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనం. ఇక్కడ ఒక రాజు అంటాడండి, ఒక రాజు చెప్పే మాట, ఒక రాజు చెప్పేతున్న మాట. 7వ అధ్యాయం 29. దయచేసి దొరికిందమ్మా? 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన ఆశీర్వాదం ఏంటనగా, నిజమైన ఆశీర్వాదం అనగా నెంబర్ 1 జీవితము మారడమే నిజమైన ఆశీర్వాదం. నెంబర్ 2 ఏంటో తెలుసా? ఆయన సన్నిధానంలో ఉండడం. ఏమండి, నిజమైన ఆశీర్వాదం ఎక్కడ ఉండాలి? ఆయన సన్నిధానంలో. దావీదు మహారాజు ఏమంటున్నాడు? నిత్యము నా కుటుంబము నీ సన్నిధానంలో ఉండునట్లు నన్ను ఆశీర్వదించము. హల్లెలూయా. చాలామంది కుటుంబాలు ఎక్కడుంటున్నాయి? ఆదివారం వస్తే బ్రిడ్జి కింద ఉండేటోళ్ళు కొంతమంది, ఆదివారం వస్తే ట్యాంక్ బండ దగ్గర ఉండేటోళ్ళు కొంతమంది, ఆదివారం వచ్చే చిట్టకూరు డ్యామ్ సెలవు వచ్చింది కదని స్నేహితులతో కలిసి వెళ్ళేవారు, పిక్నిక్ వెళ్ళేవారు, బంధువుల ఇంటికి వెళ్ళేవారు. కానీ దేవుని వాక్యం ఉంది, నిజమైన ఆశీర్వాదం ఏంటంటే దేవుని మందిరములో ఉండడమే. ఎందుకో తెలుసా? దేవుని మందిరము నెమ్మదినిచ్చినది, దేవుని మందిరము స్వస్థత నిలయం, దేవుని మందిరము ఆశీర్వాద నిలయం, దేవుని మందిరము సమాధానం ఇచ్చినటువంటి. కాబట్టి నిజమైన ఆశీర్వాదం ఏంటంటే నెంబర్ 2 ఆయన సన్నిధానములో ఉండడం. రాజే ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఒక రాజు, ఒక ముఖ్యమంత్రి చెప్పగలడా? ఒక ఎమ్మెల్యే చెప్పగలడా? ఒక సర్పంచ్ చెప్పగలడా? రాజు అయిన దావీదు ఏమంటున్నాడు తెలుసా? దేవా, నా కుటుంబము నీ సన్నిధానంలో ఉండడమే నాకు నిజమైన దీవెన. ఇక్కడ కూర్చున్న ప్రియ తల్లి, ఇక్కడ కూర్చున్న ప్రియ సహోదరుడా, నీవు నీ కుటుంబంతో కలిసి దేవాలయంలో వారంలో ఒక దినాన దేవాలయంలో ఉంటున్నావా? యెహోషువ ఒక మాట అన్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. నిజమైనటువంటి దీవెన, నిజమైన ఆశీర్వాదము ఏంటని మనం ఆలోచన చేస్తే రెండో విషయం దేవుని సముఖములో ఉండడము, దేవాలయంలో ఉండడము. దేవాలయంలో ఉండడము ద్వారా నిజమైన ఆశీర్వాదం. ఆ దావీదు యొక్క కుటుంబము, దావీదు యొక్క పిల్లలు. దావీదు ఇంకొక మాట అంటాడు, ఏమిటో తెలుసా? 63వ కీర్తనలో, నేను వేకువనే నిన్ను వెదకెదను, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నానని దావీదు మహారాజు అంటున్నాడండి. దేవుని మందిరములో ఉండడమే నిజమైన ఆశీర్వాదం. ఈ రాత్రి మీరు ఎక్కడెక్కడ ఉంటున్నారో,
విశ్రాంతి దినమును ఏ దినముగా ఆచరిస్తున్నారు ఒకసారి ఆలోచన చేసుకోండి. విశ్రాంతి దినము పరిశుద్ధ దినముగా ఆచరించుటకు ఏం చేయాలట? జ్ఞాపకం ఉంచుకోవాలి. రెండవ దీవెన, నిజమైన రెండవ ఆశీర్వాదం ఏంటంటే ఆయన మందిరంలో ఉండడము. ఎవరితో పాటు? కుటుంబముతో కలిసి. ఒక్కరు కాదు, అయ్యా ఈరోజు నువ్వెళ్ళు, వచ్చేవారం నేను వెళ్తా, పంచుకుంటారండి కొంతమంది. గుడికి ఏం చేస్తారు? పాలు పంచుకుంటారు. ఏమండి, ఈడ పాలు పంచుకుంటే అక్కడ పాలు పంచడు యేసయ్య. ఏమండి, ఇక్కడ పాలు ఉంటుంది కావచ్చు, ఈ వారం నీవు, వచ్చే వారం నేను, ఈ వారం నువ్వు బావి దగ్గరికి పోయి, వచ్చే వారము నేను బావి దగ్గరికి పోయి. కాదండి, దేవుని సన్నిధానమును దొంగలించకుండా దేవుని సముఖంలో ఉండడమే ఆశీర్వాదం. దేవుని మందిరములో గడపడమే దీవెనని బైబిల్ సెలవిస్తుంది. రాజు సెలవిచ్చాడు. రాజైన దావీదు అంటున్నాడు, దేవా నీ మందిరములో నా కుటుంబం ఉండునట్లు దానిని ఆశీర్వదించు. దయచేసి రెండో విషయంలో చూసినట్లయితే నిజమైన దీవెనది. ఇక మూడో మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాట చూద్దాం. మత్తయి సువార్త 25:34 మత్తయి సువార్త 25:34. మత్తయి సువార్త 25:34. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనుడే. నిజమైన ఆశీర్వాదం ఏంటో తెలుసండి? పరలోక రాజ్యమును స్వతంత్రించుకోవడము. భూమి మీద ఎన్ని ప్లాట్లు స్వతంత్రించుకున్నాం అనేది కాదు, భూమి మీద ఎన్ని బంగ్లాలు కట్టుకున్నాం అనేది కాదు, భూమి మీద ఎన్ని ప్లాట్లు సంపాదించుకున్నది కాదు, కానీ పరలోకమును స్వతంత్రించుకోవడమే నిజమైన ఆశీర్వాదం. మరి నీవు సంపాదించుకునే గుంపులో ఉన్నావా? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారా లోనికి రండి అని పిలుస్తాడు దేవుడు. ఆ పిలిచే స్థితిలో నీవు ఉన్నావా? నీ పేరు మారిందా? నీ బ్రతుకు మారిందా? నీ జీవితం మారిందా? నీ అలవాట్లు మారినాయా? నీ ఆలోచన మారిందా? నీ తలంపులు మారినాయా? నీ జీవితం ఎలా ఉంది? యాకోబు లాంటి మోసగాని జీవితం ఉందా? ఇశ్రాయేలుగా మారిన యాకోబు ఇశ్రాయేలుగా మారాడు. తన మాట మారింది, తన ప్రార్థన మారింది, తన చూపు మారింది, తన తలంపులు మారాయి. హల్లెలూయా. భూలోకమంతా సంపాదించుకునేను, తన ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? ఒకడు సర్వలోకమంతా సంపాదించుకునేను, పరలోక రాజ్యమును స్వతంత్రించుకోకపోతే ప్రయోజనం లేదు, వేస్ట్. అక్క చెప్పినట్టేంటి? వేస్ట్, సున్నా, గుండు సున్నా. కాబట్టి దయచేసి నిజమైన ఆశీర్వాదం ఏంటో తెలుసండి? బంగ్లాలు కాదు, కార్లు కాదు, లాకర్లో ఉన్నటువంటి ధనము కాదు. నెంబర్ 1, జీవితము మార్చబడడం, మన బ్రతుకు మార్చబడడం, మన ఆలోచన విధానం మార్చబడడం, మన తలంపుల విధానము మార్చబడడం. నిజమైన ఆశీర్వాదం ఏంటంటే మనము కుటుంబంతో కలిసి దేవుని సముఖంలో ఉండడమే. సమూయేలు బాలుడు దేవుని సముఖంలో ఉన్నాడు, ఆటోమేటిక్గా ఏమైండు? ఒక ప్రవక్త. దేవుని సముఖంలో నీ ఉంటే ఆయన నిన్ను విడిచిపెట్టడు. దేవుని సన్నిధానంలో ఉండడమే నిజమైన ఆశీర్వాదం. ఈ రాత్రి చెప్తున్నాను, నిజమైన ఆశీర్వాదం. మూడవది ఏంటంటే పరలోక రాజ్యము స్వతంత్రించుకోవడమే. స్వతంత్రించుకోవాలంటే కొన్ని బిరుదులు కదా. 10th క్లాస్ ఫస్ట్ ఇయర్కి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఇంటర్లో ఫస్ట్ ఇయర్కి వెళ్ళాలనుకో, 10thలో పాస్ అవ్వాలి. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే భూమి మీద ఉన్నటువంటి నీవు నీ జీవిత విధానంలో మార్పు రావాలి. నీ పేరు ఏదైనా ఉండవచ్చు, పేరులో ఏం లేదండి, ఎల్లయ్య, పుల్లయ్య, మల్లయ్య ఏదైనా ఉండొచ్చు, బ్రతుకు మారితే చాలు. ఆర్ఆర్కే మూర్తి గారి పేరు మారలే. ఆర్ఆర్కే మూర్తి అంటే ఏంటి? రామకృష్ణ రామలింగేశ్వర మూర్తి. పేరు మార్చుకోలే, తన బ్రతుకు మార్చుకొని ప్రపంచానికి ఒక మంచి సాక్షిగా బ్రతికాడు.
నా ప్రియమైన సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, సండే స్కూల్ పిల్లలారా, యవ్వన బిడ్డలారా, మీ జీవితంలో నిజమైన ఆశీర్వాదం ఏంటంటే, నెంబర్ 1, మీ జీవితము, మీ పేరు, మీ బ్రతుకు మార్చబడమే. రెండవది, మనమందరము దేవుని సముఖంలో ఉండడమే. మూడవది, ఎవరైతే జీవితం మార్చబడుతుందో, ఎవరైతే దేవుని మందిరంలో ఉంటారో ఆటోమేటిక్గా ఆ రాజ్యంలో స్వతంత్రించుకోగలరు. అదే నిజమైన ఆశ కదా. భూమి మీద కోట్లు సంపాదించుకున్నాడు, పెద్ద పెద్ద చర్చిలో పెద్ద సంఘ పెద్దగా బ్రతికాడు, ప్రభువునందు నిద్రించాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నీవెవరో నాకు తెలియదంటే అక్కడ ఏం చేయాలి? తల వంచుకోవాలి కదా. కొంచెం మూలనన్న స్థలం దొరికితే బాగుంటుంది కదా. ఆ మూల కూడా దొరకలేదనుకో, గెట్ అవుట్ అనుకో, ఎక్కడ పెట్టుకుంటాం మన తల? ఏమండి, 10 సంవత్సరాలు ప్రెసిడెంట్ కావచ్చు, 10 సంవత్సరాలు సెక్రటరీగా పనిచేయచ్చు, 10 సంవత్సరాలు సండే స్కూల్ టీచర్గా పనిచేయచ్చు, 10 సంవత్సరాలు స్త్రీల ప్రెసిడెంట్గా పనిచేయవచ్చు. కానీ మన జీవితం మార్చబడకపోతే, మన బ్రతుకు మార్చబడకపోతే, మన యొక్క కుటుంబము దేవుని సముఖంలో ఉండకపోతే ఆ రాజ్యమును స్వతంత్రించుకోలేం. కాబట్టి దయచేసి ఈ రాత్రికాల సమయమందు ఈ ప్రార్థనకు వచ్చిన నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఒక్క నిమిషం జ్ఞాపకం చేసుకో. నిజమైన ఆశీర్వాదం ఏంటి? నిజమైన ఆశీర్వాదం ఏంటి? నా జీవితం మార్చబడడమే నిజమైన ఆశీర్వాదం. నిజమైన ఆశీర్వాదం ఏంటి? నేను, నా కుటుంబము, నేను, నా పిల్లలు దావీదు వలె దేవుని మందిరములో ఉండటమే నిజమైన ఆశీర్వాదం. నిజమైన ఆశీర్వాదం ఏంటి? మూడవది, పరలోక రాజ్యమును స్వతంత్రించుకోవడమే. స్వతంత్రించుకునే గుంపులో నేనున్నానా? దేవుని రాజ్యమును పొందుకునే గుంపులో నేనున్నానా లేనని ఈ రాత్రి నీవే తీర్మానం చేసుకో. ఒక్క నిమిషం తలలు వంచి కళ్ళు మూసుకొని, ప్రభువా, నిజమైన దీవెన, నిజమైన ఆశీర్వాదం, పరసంబంధమైన ఆశీర్వాదం, ఏ సంబంధమైన ఆశీర్వాదము, శాశ్వతమైన ఆశీర్వాదముల చేత ప్రభువు నిన్ను దీవించాలని ఆశపడుతున్నాడు. ఆర్థికంగా, ఆత్మీయంగా,